చిరంజీవి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా మెగా 158 గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న డ్యూయల్ రోల్ ప్రచారానికి ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సంకేతాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో చిరు ద్విపాత్రాభినయం చేయడం లేదని, ముఖ్యంగా తండ్రి కొడుకుల తరహా పాత్రల కంటే కథకు బలమైన ఎమోషనల్ లైన్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ డిస్కషన్ లో మరో ఇంట్రెస్టింగ్ అంశం డి ఏజింగ్ టెక్నాలజీ. గత కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాల్లో ఈ టెక్నాలజీ వినియోగం పెరిగినా దానిపై ప్రేక్షకుల అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం సీనియర్ హీరోలు కేవలం యంగ్ లుక్ లో కనిపిస్తే సరిపోదు, అది న్యాచురల్ గా అనిపించాలి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్, కళ్ళ భావాలు, స్కిన్ టెక్స్చర్, బాడీ లాంగ్వేజ్ అన్ని వాస్తవికంగా ఉండాలని ఆడియన్స్ కోరుకుంటూ ఉన్నారు. అందుకే డి ఏజింగ్ అనేది ఇప్పుడు కేవలం విఎఫ్ఎక్స్ ప్రాసెస్ కాదు, మొత్తం ఆ క్యారెక్టర్ నమ్మకాన్ని ప్రభావితం చేసే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా అలాంటి ప్రయోగాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో కొన్ని సినిమాల్లో యంగ్ వర్షన్లను చూపించే ప్రయత్నాలు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే అందుకున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కథలో భాగంగా కలిసిపోకపోతే అది సినిమాపై అనవసర డిస్కషన్ కు దారితీస్తుంది. అందుకే ఇప్పుడు టెక్నాలజీని కథకు అవసరమైన మేరకే ఉపయోగించాలనే ఆలోచనతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. చిరంజీవి కెరియర్ ను పరిశీలిస్తే గతంలో డ్యూయల్ రోల్స్ చేసిన సందర్భాలున్నా ప్రస్తుతం ఆయన పాత్ర ఎంపికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకే సినిమాలో రెండు వేర్వేరు పాత్రలతో ఆకట్టుకోవడం కంటే ఒక పాత్రలోనే పూర్తి స్థాయి ఎమోషనల్ ఇంపాక్ట్ ఇవ్వడం పైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆడియన్స్ కూడా ఇప్పుడు పాత్ర బలం, కథ నాణ్యత, న్యాచురల్ పర్ఫార్మెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. ఈ కారణంగానే మెగా 158 లో చిరు డ్యూయల్ రోల్ చేయడం లేదని తెలుస్తోంది. టెక్నాలజీపై ఆధారపడే యంగ్ లుక్ ఎక్స్పెరిమెంట్స్ కంటే కథకు సరిపోయే లుక్, పాత్రకు తగ్గ ప్రెజెన్స్, ఎమోషనల్ కనెక్ట్ నే చిరంజీవి ప్రధానంగా పరిగణిస్తున్నారని ఇండస్ట్రీలో డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన దృష్టి విజువల్ గిమ్మిక్స్ పై లేదని, పాత్ర నమ్మకాన్ని కాపాడే సినిమా పైనే ఉందనేది ఈ డిస్కషన్ లో ప్రధానంగా వినిపిస్తున్న అభిప్రాయం.